అమరావతికి అనుకూలమే కానీ అవినీతికి వ్యతిరేకం అని వైసీపీ వింత వాదన చేస్తుంది. అవినీతి నిజం అయితే వెంటనే ప్రజల ముందు పెట్టాలి, న్యాయ పోరాటం చేయాలి. కానీ అవేమీ లేకుండా ఉత్తుత్తి ఆరోపణలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వ వ్యయాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యబద్ధకమే. కానీ ఆ ఆరోపణలకు కనీస ప్రాథమిక ఆధారాలు ఉండాలి. అమరావతిలో చదరపు అడుగుకు 14,000 ఖర్చు చేస్తున్నారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని వైసీపీ నేతలు గొంతు చించుకుంటున్నారు. కానీ ఆధారాలు మాత్రం చూపించడం లేదు. ప్రపంచ స్థాయి ఐకానిక్ భవనాలు, సెక్రటరియట్, హైకోర్టు వంటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన నిర్మాణాలకు అయ్యే ఖర్చును అవినీతిగా చిత్రీకరించడం కేవలం రాజకీయ దురుద్దేశమే. నిజంగా అవినీతిపై జగన్ రెడ్డికి అంతటి చిత్తశుద్ధి ఉంటే విశాఖలోని రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేవలం తన విలాస కోసం పర్యావరణ నిబంధనలను తుంగలు తొక్కి ప్రజాధనాన్ని నీళ్ళలా ఖర్చు చేసి రహస్యంగా నిర్మించిన ఆ ప్యాలెస్కు ఎస్ఎఫ్టీకి ఏకంగా 40,000కు పైగా ఖర్చు చేశారని గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో ప్రజల అవసరాల కోసం కట్టే భవనాలకు రూ. 7,000 ఉంటే దాన్ని రెండింతలు చేసి ప్రచారం చేసి చూపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దోపిడీ ఇన్సైడ్ ట్రెండింగ్ జరిగిందని వైసీపీ 5 ఏళ్లుగా ఉదరగొడుతూనే ఉంది. కానీ ఆ 5 ఏళ్ల కాలంలో అధికారంలో వారి చేతుల్లో ఉన్న ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణలు కూడా న్యాయపరంగా నిర్మించలేకపోయారు. సీట్ వేశారు, కేబినెట్ సబ్ కమిటీ వేశారు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ ఎక్కడ అంగుళం కూడా అవినీతి కూడా బయట పెట్టలేకపోయారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం వల్ల కేవలం అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల పెట్టుబడులను అడ్డుకుంటున్నట్లయింది. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా వైసీపీ వాదనను ఎవరూ పరిగణలోకి తీసుకోకపోవడానికి కారణం ఈ నిరాధారణ అబద్ధమే ప్రచారం. కేంద్ర ప్రభుత్వము అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ 15,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం వైసీపీకి మింగుడు పట్టడం లేదు. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు నిధులు ఇస్తున్నాయంటే అక్కడి పారదర్శకత ఉందనే కదా అర్థం. అంతర్జాతీయ బ్యాంకులు ప్రాజెక్టు రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రుణాలు మంజూరు చేస్తారు. ఒకవేళ వైసీపీ చెబుతున్నట్లు అవినీతి ఉంటే ఆ సంస్థల నిధులు ఎలా ఇస్తాయి? ఈ ప్రాథమిక లాజిక్ను విస్మరించి బురద చల్లడం వల్ల వైసీపీ తన సొంత విశ్వాసాన్ని పోగొట్టుకుంటుంది. 5 ఏళ్ల పాలనలో రాజధాని ఒక శ్మశానంగా మార్చి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ ఇప్పుడు మళ్ళీ అదే పాత పాట పాడడం రాజకీయ ఆత్మహత్య సదృశ్యమని అవుతుంది. అమరావతి అనేది కేవలం ఒక నగరం కాదు, అది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం, భవిష్యత్తు తరాల ఆర్థిక మూలధనం. దానిపై అడ్డగోలు లెక్కలు చెబుతూ ప్రజలను భ్రమలో ముంచాలని చూడడం వికటిస్తోంది. అమరావతిపై చేసే ప్రతి కుట్రపూరిత ప్రచారం వైసీపీ పతనానికి మరింత వేగంతం చేస్తుండదని సందేహం లేదు. ప్రజలు ఇప్పుడు ప్యాలెస్ రాజకీయాలకు ప్రజా రాజధానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా గుర్తించారు. ఈ వీడియోలో మరి నిజం ఎంత ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి.